వరంగల్ జిల్లాలో మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తబ్దుగా ఉంది. భూ క్రయ విక్రయాలు పెద్దగా లేవు. కొనడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ సడన్ గా వరంగల్ చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలొచ్చాయి. పలు చోట్ల ఎకరం 50 నుంచి 100 కోట్లకు పలుకుతోంది. వరంగల్ నగరం చుట్టుపక్కల భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గజానికి ఏకంగా 5 నుంచి 10,000 పెంచేశారు. నగర శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా మామునూరు ఎయిర్పోర్ట్ ఏరియాలో ఎకరం 50 కోట్ల కంటే ఎక్కువే పలుకుతోంది. హైదరాబాద్ వరంగల్ హైవే చుట్టుపక్కల కూడా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇన్నాళ్లు డల్గా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడంతో ప్రముఖ కంపెనీలు వరంగల్ వైపు చూస్తున్నాయి. కారణం ఏంటి? వరంగల్ను తెలంగాణ రెండో రాజధానిగా చేస్తామని రేవంత్ సర్కార్ చెప్తోంది. కేవలం చెప్పడమే కాకుండా వేల కోట్ల రూపాయలు కేటాయించింది. దీంతో వరంగల్ నగర అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట, ట్రై సిటీస్లో మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయిస్తున్నారు. దీంతో నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో భూముల ధరలు పెరిగాయి. మరోవైపు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ కేంద్రాన్ని ప్రకటించడంతో భూములకు డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో మామునూరు ఎయిర్పోర్టు పునః ప్రారంభం, ఔటర్ రింగ్ రోడ్ భూసేకరణకు నిధులు ఇవ్వడం, ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం, వరంగల్ మాస్టర్ ప్లాన్కు ఆమోదం తెలపడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో నమ్మకం పెరిగింది. పలు రోడ్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో కూడా ధరలు భారీగా పెరుగుతున్నాయి. కేవలం నగరంలోనే కాదు, వరంగల్కు 20 కిలోమీటర్ల దూరంలో భూములకు ధరలు పెరిగాయి. వరంగల్ నర్సాపేట రహదారిలో మచ్చాపూర్ వరకు, వరంగల్ మురుగు రోడ్డులో ఆత్మకూరు వరకు, ఖమ్మం రోడ్డులో వర్ధన్నపేట వరకు, కరీంనగర్ రోడ్డులో ఎల్కతుర్తి వరకు భూముల ధరలు పెరుగుతున్నాయి. ధరలు ఒక్కసారిగా పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.